ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుని కృపను బట్టి ఈ 2024 సంవత్సరం 11 నెలలు దేవుడు కాపాడి 12వ నెల ఈ నెలలో ఈ సంవత్సరంలో చివరి మంత్లోనికి వచ్చాం. చివరి నెలలోనికి వచ్చాం. ఈ చివరి నెల మొదటి ఆదివారం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. మరి ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనకంటే ఎంతో విద్యావంతులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, సంద ఔశ్వర్యాలు కలిగిన వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ కేవలం దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా కాపాడి చివరి నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందునిమిత్తం దేవుణ్ణి స్తుతించుకొని దేవుణ్ణి గణపరచడానికి దేవుడు సహాయం చేయనుగా. ఈ రోజుకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మీ ముందుంచి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అలా చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. నేను చదివిన భాగాన్ని మరోసారి నేను చదువుతున్నాను, చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగల తండ్రి, కనికరా సంపూర్ణుడా, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అల్పులము, ఎన్నికలైన వారి మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల దేవా, నీకు వందనాలు. కృపగల రాజ్యానికి స్తోత్రాలు. అయినా మీరు మమ్మల్ని కనికరించి తండ్రి, ఈ 2024 సంవత్సరం 11 నెలలు మీరు కాపాడి 12వ నెల చివరి మాసంలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ చివరి మాసం తండ్రి మొదటి తారీఖున మొదటి ఆదివారం తండ్రి మీ పాద సన్నిధిలో మేము ప్రార్థించి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అయినా ఈ రోజుకు మీరు మాకు సిద్ధపరిచి ఇచ్చిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. అల్పునైన నన్ను నీ సెలవు శాప మరుగు చేసుకోండి. నీ శ్రేష్టమైన తలంపులు ఇచ్చి మాకు సహాయపడుతురండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభు పుట్టుక గురించి వ్రాయబడింది. చాలా మంది యేసు క్రీస్తు ప్రభు పుట్టుక గురించి అంగీకరించారు. యేసు ప్రభు పుట్టకపోతే క్రైస్తవులు ఎక్కడున్నారు? యేసు క్రీస్తు ప్రభు పుట్టకపోతే మానవులకు రక్షకుడు ఎక్కడున్నాడు? మానవులకు రక్షకుడే లేకపోతే
మానవులందరూ నిత్య నరకానికి గురైపోదురు. కానీ బైబిల్ వాక్యం చెప్పే ఒక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తా ఉంది. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే 2024 సంవత్సరాలు ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చింది. అంటే అంతకుముందు దేవుడు లేడా అంటే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సృష్టికర్త, ఆది అంతము లేనివాడు, ఆత్మరూపి, మహిమాస్వరూపి, ప్రభావం కలిగిన వాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. కానీ మానవులను రక్షించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కన్యక గర్భాన పుట్టి మానవుల పాపాల కోసం ఈ లోకంలో కొరడా దెబ్బలు, శిలువ శ్రమలు అనుభవించి తన శరీరం అంతా చీల్చబడి చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడై పరలోకంలో నుండి మరలా తిరిగి వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతి మానవాళికి తీర్పు తీర్చడానికి ఒక తీర్పుకి ఒక జడ్జిగా ఆయన ఈ ప్రపంచానికి రాబోతున్నాడు. జడ్జి న్యాయాధిపతులు ఒక దేశానికి ఉంటారు, ఒక్కొక్క రాష్ట్రానికి న్యాయాధిపతులు ఉంటారు. కానీ సర్వదేశాలను, ప్రపంచాన్ని అంతటిని పరిపాలించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తీర్పు తీర్చేవాడు, పరిపాలించేవాడు, సృష్టించినవాడు, సృష్టిని కొనసాగింపజేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక 5 తలంపులు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ మత్తయి సువార్త, మత్తయి అనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఏం రాశాడంటే 21వ వచనంలో, 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఆమె ఒక కుమారుని కను. ఆమె అంటే ఎవరు? మరియా, కన్య మరియా. వివాహమైంది కాదు, వివాహం కాంది, కన్యకగా ఉన్న వ్యక్తికి దేవుడు ఈ లోకంలో ఉద్భవించాడు. దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ఆయన ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మ రూపిగా ఈ లోకానికి అరుదించి పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియ గర్భము ధరించి మానవులను రక్షించడానికి శరీరాకారంతో దేవుడు కన్య మరియ గర్భాన ఉద్భవించాడు. ఆయనకు పెట్టే పేరేంటి? యేసు అనే పేరు. ఆయన కుమారుని కంటుడు, ఆమె కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. తన ప్రజలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జనమంతా ఆయన ప్రజలే, ఆయన బిడ్డలే. కానీ ఒక ప్రత్యేకత ఉంది ఇందులో. ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయన బిడ్డలుగా చేయబడతారు. ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఆయన బిడ్డలుగా చేయబడతారు. సరే లేచి అటుపోతాం. ఆయన బిడ్డలుగా చేయబడతారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ 5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి వ్రాస్తూ భక్తుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక యొక్క ప్రత్యేకతను ఇందులో తెలియపరిచాడు. మనం చదువుకున్న ఈ 5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి వ్రాసి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఎంత ప్రత్యేకమైందో భక్తుడు తెలియపరిచాడు. ఏంటి ఆయన ప్రత్యేకత అంటే ఇందులో 5 విషయాలు మనం గుర్తించగలుగుతున్నాం. మొదటిది 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. కుమారుడిగా పుట్టాడు. ఎవరికి కుమారుడు? మరియకు కుమారుడు కాదు, యోసేపుకు కుమారుడు కాదు, కానీ తండ్రి అయిన దేవునికి కుమారుడు. దేవుడు అంటే ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. మరి తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? కుమారుడు అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన యొక్క ఆచారాలను బట్టి చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి ఒక గృహంలో ఎవరో తన తల్లిదండ్రులు ఎవరో చనిపోయారనుకోండి, ఆ వ్యక్తిని
ఆ వ్యక్తి యొక్క చితికి నిప్పంటించడానికి కుమారుడినే తీసుకెళ్తారు. కుమారుడు లేనప్పుడు కుమార్తెలు తీసుకెళ్తారు తప్ప కుమారుడిని ఎందుకు తీసుకెళ్తారంటే అర్థం ఏంటంటే ఆ తల్లిదండ్రులు చేసిన దోషాలు పాపాలన్నీ ఆ కుమారుడు చితికి నిప్పంటించడం ద్వారా పాపాలన్నీ పరిహరించబడుతున్నాయి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు కూడా కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి పుట్టాడు అంటే మానవులైన మనలందరినీ రక్షించడానికి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరు? దేవుడు ప్రేమించిండు లోకాన్ని. దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆయన తన అద్వితీయ కుమారుని పంపించాడు. అద్వితీయ అంటే ఆ తర్వాత ఇంకొక అక్షరం మరొకటి లేదు. ఆ అనేది ఫస్ట్ అక్షరం. ద్వితీయ అంటే రెండవ వ్యక్తి. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన. మొదట ఉన్నవాడు ఆయనే, చివర ఉండేవాడు కూడా ఆయన. ఆయన అద్వితీయుడైన దేవుని కుమారుడు. కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి. మనం నశించిపోకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం అంటాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. 3-4 కలిసి ఉన్నాయి. చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అన్నాడు. ఇక్కడేమన్నాడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా కుమారునిగా మానవునిగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మానవులను రక్షించడానికి, పాపాన్ని పరిహరించడానికి. మానవులను రక్షించాలి అంటే మానవుడిగానే రావాలి. ఒక పులిలాగా వస్తే మనం ఉంటామా? ఉండలేదు. చూడండి, అక్కడ తెలంగాణలో ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పులులు తిరుగుతున్నాయని ఈరోజు న్యూస్ ఇచ్చారు. పులు తిరుగుతూ ఉంటే భయపడతామా, ధైర్యంగా ఉంటామా అంటే భయపడిపోతాం. మనం ఎంత బలవంతులమైనా ఒక క్రూర జంతువు వస్తే తట్టుకాలి, మనం బ్రతకం. కానీ దేవుడు ఒక జంతువులాగానో, ఒక పక్షిలాగానో, ఒక పురుగులాగా రాలేదు. కానీ ఆయన మానవులను రక్షించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే భక్తుడు రోమా పత్రికలో భక్తుడు రాస్తున్నాడు, ఆయన శరీరమందు పాపమునకు ఏం జరిగింది? శిక్ష విధి జరిగింది. ఆయన శరీరం దాల్చకపోతే పాపానికి శిక్ష లేదు. పాపము నుండి విడిపించే అవకాశం లేదు. పాప పరిహారం జరగాలి అంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడాలంటే శరీరం ఉండాలి. అర్థమవుతుందా? రక్తం చిందించబడాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకపోతే పాప పరిహారం లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాకముందు యోధులు, అన్యులు, పితరులు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు. కోడెలను, మేకలను, పొట్టేళ్లను, పావురాలను బలిచ్చేవాళ్ళు. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి ఆ పాపాన్ని ప్రాయచిత్తం చేసేవాళ్ళు. కానీ దేవుడు బలులు ఇవ్వడం ఇష్టపడలేదు. ఆయన సర్వ మానవాళి కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరం అంతా చేర్చబడింది. తన శరీరం అంతా గాయపరచబడింది. తన శరీరం గాయపరచబడ్డప్పుడు ఆయనలో ఉన్న పవిత్ర రక్తం చిందించబడింది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు కుమారునిగా.
కాబట్టి యేసు ప్రభు ప్రత్యేకత ఏంటంటే ఆయన కన్యకకు పుట్టాడు. కన్యక అంటే ఏ పాపం ఎరగని ఒక కన్యక ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ రీతిలో వచ్చి పరిశుద్ధాత్మ గర్భము ధరించి ఆయన కుమారుని వచ్చాడు. కథ మాత్రమే కాదు, ఆయన శరీరం దాల్చడం ద్వారా మన పాపానికి పరిహారం జరిగింది. ఇంకా రోమాపత్రిక అపోస్తల కార్యాలు గలతీ పత్రిక 4:4 అంటాడు చూడండి. గలతీ పత్రిక 4:4 అంటాడు చూడండి, చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రుడము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మళ్ళా చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రుడము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైంది. ఒకప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ఆ ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు, తగిన కాలంలో తగిన సమయంలో ఆయన ఎప్పుడు రాదలుచుకున్నాడు అప్పుడు ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన శరీర రీతిగా వచ్చాడు. కాబట్టి ఆయన కుమారుడిగా పుట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పుట్టక మునిపే ఎరిగిన వాడు. ఆయన ఏమన్నాడు? యోసేపుకు ప్రత్యక్షం అయ్యేమన్నాడు, ఇదిగో నీ ఒక కుమారుని మరియ గర్భము ధరిస్తుంది అన్నాడు. మరియ అన్నాడు, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ ద్వారా, కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. కాబట్టి ఆయన పుట్టగలనన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన పుట్టుక ఆయనకు తెలుసు. దైవ లక్షణంలో ఇది ఒకటి. దేవునికి ఆయన పుట్టక ముందు ఆయన పుట్టగలడు అన్న విషయం మనకు తెలుసు. మనకు తెలియదు మనం పుడతామన్న విషయం పుట్టక ముందు. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. మనం ఎంత గొప్పలమైన ఈ లోకంలో మానవులకు తన మరణం వాళ్ళకు తెలియదు. ఏ విధంగా ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఒక గొప్ప అద్భుతం ఉంది. ఏంటి అద్భుతం అంటే ఆయన పుట్టక మునిపే తన పుట్టుకను ఎరిగినవాడు. ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో ఆయన ఎరిగినవాడు. అందుకే ఆయన దేవుడు. ఆయన దేవుడు. యేసుక్రీస్తును చాలా మంది దేవుడిగా కొట్టివేస్తున్నారు. దయచేసి వినండి. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, కొందరికి కాదు, అందరికీ దేవుడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 1:21 అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు అన్నాడు. యేసు అంటే అర్థం ఏంటంటే పాపముల నుండి రక్షించేవాడు, రక్షకుడు. ఎవరు పాపులు? రోమాపత్రిక 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. అంటే అందరూ పాపులే. నీతిమంతులు ఎవడు ఈ లోకంలో ప్రపంచంలో లేదు. మరి అందరూ పాపులైతే నశించిపోవడం దేవుడు ఇష్టపడక యేసుక్రీస్తు కుమారుడికి లోకానికి అపోస్తల కార్యాలు 10:36 అంటాడు, యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. అంటే ఈయన అందరి కోసం వచ్చాడు. అందరూ పాపులే, అందరినీ రక్షించడానికి వచ్చాడు. కానీ కొంతమంది ఎందుకు రక్షించబడుతున్నారు అంటే కొంతమంది తృణీకరిస్తున్నారు. మానవుడు తృణీకరిస్తే దేవుడు పట్టుకోగలడు. ఆయన శక్తి కలిగిన వాడు. నీ మెడలు వచ్చి నీ జుట్టు పట్టుకుని కిందకు వంగదీయగలడు. కానీ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా ఇంకా నా వైపు తిరుగుతారేమోనని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ చాలా మంది ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పైబడిపోతా ఉంది, రోజులు జరిగిపోతున్నాయి, కానీ మానవుడు దేవుని దగ్గరికి రావట్లేదు. ఇంకా యేసు ప్రభువును నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు.
కారణం ఏంటంటే దేవుడు శక్తి గలవాడు కదా, ఆయన పట్టుకొని నన్ను రక్షించుకోవచ్చు కదా. కానీ ఆయన పట్టుకుంటే మనం తట్టుకోవాలి. అందుకే దేవుడు పట్టుకుంటే మనుషులు విడిపించుకోలేరు. కాబట్టి ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కన్యకకు పుట్టాడు, పాపాన్ని పరిహరించడానికి పుట్టాడు. మూడవది, ఆయన పుట్టుక ఏంటంటే, ప్రభు పుట్టుక తెలిసిన వాడు పుట్టుకొక్కటే కాదు ఆయనకు తెలిసింది. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు బాబాలని పిలువబడిన వారు చాలా మంది పుట్టారు, అద్భుతంగా ఎలిగారు, కానీ చనిపోయే విషయం వాళ్ళు ఎవరికి తెలియలేదు. తెలిసిందా? తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఆయన పుట్టుక గురించి తెలుసు, ఆయన మరణం గురించి తెలుసు. ఇదిగో నేను చనిపోతున్నానని చెప్పాడు ప్రభు. ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినాన తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు దేవుడు అనడానికి రుజువులు. ఒకటి, ఆయన పుట్టుక అద్భుతం. రెండవది, ఆయన మరణం అద్భుతం. ఆయన చనిపోకముందే చనిపోతాడన్న విషయం ఆయనకు తెలుసు. మూడవది, మరణించడమే కాదు, మరణాన్ని తిరిగి లేచిన వాడే దేవుడు. చాలా మంది చనిపోయారు, కానీ ఇప్పటికి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచాడు. ఇంకంత మాత్రమే కాదు, ఈ లోకంలో నుండి పరలోకానికి ప్రజలందరూ చూస్తుండగా ఆయన ఆరోహణుడయ్యాడు. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు అలాగా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? దేవుడు ఏ విధంగా పరలోకమునకి ఎత్తుకొని పడుచున్నాడు, అదే రీతిగా మళ్ళా తిరిగి వస్తాడని దేవదూత ఇక్కడ పక్క నుండి వాళ్ళ పక్క నుండి తెలియపరిచాడు. అందరూ చూస్తుండగా వెళ్ళాడు ఆయన. రహస్యంగా ఎవరికి కనపడకుండా పోయినోడు కాదు దేవుడు. ఆయన సృష్టికర్త అందరికీ కనిపిస్తూ పరలోకానికి వెళ్ళాడు. ఇంకంత మాత్రమే కాదు, అందరికి తీర్పు తీర్చే శక్తి కలిగిన వాడు. ఒక జడ్జి, ఒక న్యాయాధిపతి ఉన్నాడంటే కొన్ని దేశాలకు కొన్ని రాష్ట్రాలకే పరిమితం. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరికి తీర్పు తీర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఆ హక్కు ఉంది, ఆ అధికారం ఉంది, ఆ హోదా ఉంది. చూడండి, మనం హైకోర్టు న్యాయమూర్తి అంటే ఎంతో గౌరవిస్తాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఎంతో గౌరవిస్తాం. వాళ్ళు ఏం చెప్తారా అని వాళ్ళ నోటికెళ్ళి అలాగనే మనం ఎదురు చూస్తాం. కానీ వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట అది రాజ్యాంగం స్థిరపడిపోతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నుంచి వచ్చే నోట అంతకంటే విలువైంది. ఆయన సృష్టికర్త, జడ్జిని పుట్టించిన వాడు, జడ్జికి కూడా న్యాయం తీర్చేవాడు ఆయన. ఒక జడ్జి కూడా ఒక తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తే. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా, ఒక హైకోర్టు న్యాయమూర్తి అయినా ఒక తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తే. ఆయనకే మనం అంత గౌరవిస్తే, సృష్టికర్త అయిన దేవుడు మనందరికి తీర్పు తీర్చేవాడిని మనం ఎంత గౌరవించాలి? మనమెంత ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన నోటి వైపు చూడాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఒక ప్రత్యేకతల్లో రెండవ ప్రత్యేకత, మూడవ ప్రత్యేకత, ఆయన పుట్టడం, ఆయన చనిపోవడం, ఆయన తిరిగి లేవడం, ఆయన పరలోకానికి ఆరోహణుడవడం, మళ్ళా తిరిగి రావడం, అందరికి తీర్పు తీర్చడం, సింహాసనాసీనుడు అవడం గొప్ప విషయంగా గుర్తిస్తున్నాం. నాలుగవది 23వ వచనం అంటాడు. చూడండి, 23వ వచనం అంటాడు. 22, 23 చదువుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. బైబిల్ వాక్యం అంటే జరిగిందే గాని కథలు కాదు. గుర్తుపెట్టుకోండి, కట్టుకథలు, పట్టుకథలు, పిట్టకథలు కాదు. ఇది జరిగిన వాస్తవాలు. ఇదంతయు జరిగినంటే ఏదంతయు దేవదూత వచ్చి ఏ విధంగా మరియకు యోసేపుకు దేవుడు బయలుపరిచాడో అలాగనే జరిగింది. ఇది కథ కాదు, ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడు జరిగింది? 2024 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసుకోవడం కోసం జరుపుకుంటాం. ఇది పండగ కాదు. ప్రభు గురించి తెలుసుకోవడంలో తప్పేముంది? ప్రభు ఎంత శక్తివంతుడు, ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన మహిమ ఏంటో తెలుసుకోవడంలో తప్పు లేదు. ప్రభు పుట్టుక గురించి ఎందుకు రాయాలి ఇంకా బైబిల్లో?
అంటే మనం ఆయన గురించి తెలుసుకోవడం కోసం. ఇంకా చూడండి, ప్రభు పుట్టుక ఒక అద్భుతాన్ని చూపిస్తా ఉంది మనకు. ప్రపంచానికి ప్రభు పుట్టుక శకాన్ని చూపిస్తుంది. మనకు శకం ఏర్పడింది అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టడం ద్వారానే. యేసుక్రీస్తు ప్రభు పుట్టడం ద్వారా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని రాయబడింది. కాబట్టి డేట్ ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభు పుట్టుక వల్లే. ఇంత ప్రత్యేకత కలిగిన దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా అనేది ఒకసారి మనం ఆలోచించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. 5వది 23వ వచనంలో అంటాడు, ఏమంటాడు చూడండి, ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడతాది అన్నాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. బైబిల్లో కూడా దేవుడు కొంతమందికి తోడుగా ఉన్నాడు. ఎవరెవరికి తోడుగా ఉన్నాడు? ఇశ్రాయేలును నడిపించేటప్పుడు దేవుడు మోసేకు తోడుగా ఉన్నాడు. మోసే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషువ చనిపోయిన తర్వాత యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడంటే ఆయన అగ్ని లాంటి పరీక్షల్లో దేవుడు తోడుగా ఉంటాడు. భయంకరమైన పోతిపర భార్య లాంటి శోధనలలో దేవుడు తోడుగా ఉండి తప్పిస్తాడు. భయంకరమైన అరణ్య మార్గంలో ఏ దారి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా. యోసేపుల మోసేలాగా అరణ్యములో పడి వెళ్తా ఉంటే 6 లక్షల మందిని నడిపించడానికి కావలసిన శక్తినిచ్చి దేవుడు తోడుగా ఉండేది. కాబట్టి వారికి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. చివరిగా 6వది ఏంటిదంటే 25వ వచనం చదివి నేను ముగిస్తున్నాను. ఆమె ఒక కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకునే. ఎవరు? అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టింది ఎవరు? యోసేపే. పెట్టమన్నది ఎవరు? దేవుని దూత. దేవుని దూత చేయమన్నాడు, ఇదిగో మరియా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టు అన్నాడు. అదే ప్రకారం యోసేపు కూడా ఇది నాకు సంబంధం లేదని వదిలిపెట్టలేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భం ధరించినప్పటికీ, దేవుని యొక్క ప్రణాళిక వాగ్దానం ఆ పక్షంగా నెరవేరుతున్నప్పటికీ యోసేపు ఏం చేసిందంటే దేవుడు చెప్పినట్లుగానే దేవుడు చెప్పినట్లు చేయడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఈ భాగానికి కట్టుబడి ఉండి 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి 6 విషయాలంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ప్రత్యేకత. 1, కుమారునిగా పుట్టాడు అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. 2వది కన్యకకు పుట్టాడు. 2వది పాపులను రక్షించడానికి పుట్టాడు. 3వది కన్యకకు పుట్టాడు. పుట్టుకెరిగినవాడు, మరణం ఎరిగినవాడు, మరణము నుండి తిరిగి లేవడం కూడా ఎరిగినవాడు, మానవులకు తీర్పు తీర్చేవాడు, తిరిగి రానై ఉన్నవాడు, పరలోకానికి ఆరోహణుడైనవాడు, ఆయనకు సాటి అయినవాడు ఇంకెవడు ప్రపంచంలో లేనే. 4వది ఏంటిదంటే ఇదంతయు జరిగింది అని రాయబడింది. అంటే దేవదూత ఏ విధంగా అయితే చెప్పాడు అదంతా వాస్తవంగా జరిగింది. కట్టుకథ కాదు, పీట కథ. బైబిల్ వాక్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ కథలు కాదు, ఇది వాస్తవాలు, నిజాలు. దీంట్లో నుంచి ఒకటి తీసేయలేము, ఒకటి కలపలేము. కలిపినా నాశనమే, తీసేసిన నాశనం. కాబట్టి కలపకూడదు, తీసివేయకూడదు. ఇదంతా యథార్థ సంఘటన, యథార్థంగా జరిగిన విషయం. ఇది యేసు ప్రభు పుట్టుక ఎంత వాస్తవమైంది అంటానికి ఆయన శకం, ఆయన పుట్టడం ద్వారా శకం ఏర్పడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. 5వది యేసుక్రీస్తు ప్రభు వారికి మరొక పేరు ఏంటిదంటే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుండేవాడు. యోసేపుకు, మోసేకు, యెహోషువకు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉండేవాడు. 6వది యోసేపు దేవుడు చెప్పినట్లే చేశాడు. తనకు సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ ప్రజలందరి మేలు కోసం మరియ గర్భం ధరించింది కాబట్టి
అందరి కోసం ప్రాణం పెట్టే దేవుడి కోసం, అందరిని రక్షించే ఆ ప్రభువు కోసం యోసేపు దేవదూత చెప్పినట్లుగా పేరు పెట్టాడు. మనం కూడా అలాగా ఆయన చెప్పినట్లుగా వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఒక్క నిమిషం. ఈ మధ్య కొంత అనారోగ్యాల వల్ల మేము దీన్ని పూర్తి చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. ప్రభు చిత్తమైతే దీన్ని మళ్ళా కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాం. మాకు ప్రార్థన పెట్టుకోవడానికి ఒక స్థలం కావాలి, కానీ స్థలం లేదు. స్థలం కొనే శక్తి నా దగ్గర లేదు. కానీ ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరి ద్వారా కార్యం చేస్తాడో తెలియదు. దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు అన్నట్టు కన్యక గర్భాన పుట్టిన దేవుడు ఆయన గొప్ప సృష్టికర్త. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఈ ఇండియాలో మంచి గాన పరిచర్య చేసే వ్యక్తుల్లో ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒకరు. వాడు చేసిన ఒక పాటల్లో ప్రతి పాటలో కూడా ఎంతో ఆత్మీయమైన వాక్య భావంతో కూడిన అర్థాలు ఉన్నాయి. మనం చాలాసార్లు ఆ పాటలు అర్థం చేసుకోలేక వదిలేస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఆయన పుట్టుక గురించి విషయాలు ఈ 5 వారాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ డిసెంబర్ నెల 5 ఆదివారాలు ఉన్నాయి. 5 ఆదివారాలు కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించే వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇంకెవరైనా చూడలేకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరికి దీన్ని ఫార్వర్డ్ చేసి వాక్యాన్ని అనేకులకు తెలియపరచవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, ఈ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, యొక్క సమయంలో నైనా నీ బిడ్డలుగా చేరి నీ పాదాలు పట్టుకుని మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేసి భాగ్యం ఇచ్చావు. అల్పున్నైన నాకు ఇంత అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రాలు తండ్రి. అయినా ఈ పనికి మాలిన వాడిని, ఈ దౌర్భాగ్యం, ఎన్నిక లేని నాకు ఇంత గొప్ప మేలు చేస్తూ వచ్చావు దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి నెల అంతా ఎంతో ఇబ్బందులు పడ్డప్పటికీ ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేశారు తండ్రి. నీ వాక్యాన్ని మాకు అందించావు, నీ శ్రేష్టమైన తలంపులు మాకు బయలుపరిచావు. అవును ప్రభు, ఎందరో భక్తులు తండ్రి నీ గొప్పతనాన్ని గుర్తించి నిన్ను కీర్తించి నిన్ను కొనియాడుతూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను. అందులో మేము కూడా ఒక్కలంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చాము. నీ వందనాలు ప్రభు. పెట్టబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి. ఇంకా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం నీది, సృష్టికర్తమైన దేవుడు, పాప పరిహారకుడు, నరరూప దారి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడిగా వచ్చిన దేవుడు, కుమారుడిగా వచ్చిన గొప్ప దేవానికి వందనాలు. అయినా మీ పుట్టుకలో ప్రత్యేకతలు 6 ప్రత్యేకతలు మేము గుర్తించగలిగాం. మీ ప్రత్యేకతను బట్టి మేము మిమ్మల్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మాకు స్థలం ఒకటి కావాలి ప్రభు. అయినా మీరే ద్వారం తెరవండి. ఎవరి ద్వారా కార్యం చేస్తారో మాకు తెలియదు. మీరు గొప్ప కార్యాలు చేసి మీరు మైండ్ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.